ప్రశాంత్ వర్మ అప్కమింగ్ మూవీలో ప్రభాస్ హీరోగా ఫిక్స్. ప్రశాంత్ వర్మ టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా ఒకరు. ప్రశాంత్ వర్మ 2018 తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఆయన ఫస్ట్ మూవీ ఆ మూవీ హీరోయిన్స్ తో చేసి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నారు ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ వర్మ 2019లో హీరో రాజశేఖర్ తో కల్కి మూవీ చేసి సూపర్ హిట్ కొట్టాడు ప్రశాంత్ వర్మ. 2021లో జాంబిరెడ్డి, తేజ, సజ్జాతో చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ వర్మ 2024లో హనుమాన్ మూవీతో వరల్డ్ వైజ్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు ప్రశాంత్. హనుమాన్ మూవీతో ప్రశాంత్ వర్మ స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. లో బడ్జెట్ తో తీసిన హనుమాన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ భారీగా వచ్చాయి. ప్రశాంత్ వర్మ చేసిన మూవీస్ లో మంచి పేరు సంపాదించింది హనుమాన్ మూవీ. అయితే ప్రశాంత్ వర్మ ప్రభాస్ మూవీ ఫిక్స్ అయిందని సమాచారం. ప్రభాస్ ఇప్పటికే వరుసగా మూవీలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ రాజ్యసభ, ఫౌజీ, సలార్ 2, కల్కి 2 మూవీస్ చేస్తున్నారు. గతంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో బ్రహ్మ రాక్షస సినిమా చేస్తున్నారని వార్తలు వచ్చాయి. రణవీర్ సింగ్ తో వర్కౌట్ కాలేదు. దీంతో ప్రభాస్ దగ్గరికి వెళ్లి స్టోరీ చెప్పాడంట ప్రశాంత్ వర్మ. ప్రభాస్ కి స్టోరీ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బ్రహ్మ రాక్షస స్టోరీని ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కు సెట్ అయ్యేలా చేస్తున్నాడంట ప్రశాంత్ వర్మ. ప్రభాస్ లుక్ టెస్ట్ జరిగినట్లు సమాచారం. ఈ సినిమా మైథాలజీ యాక్షన్ మూవీగా సినిమా రాబోతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.